ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తున్నారు, రైతు యాత్రలు అంటున్నారు, విద్యార్థి యాత్రలు అంటున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా పార్టీ బలోపేతానికి కాదంటారా? బలోపేతమైన మీరు చెప్పగలిగితే ఐ విల్ బి హ్యాపీ. మీరెందుకు దాంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు? నేను నా కాన్షియన్స్ తప్ప నేను చెప్తున్నా కదా, రాష్ట్ర స్థాయి లీడర్ను, స్టేట్ స్థాయి లీడర్ను, రాష్ట్ర స్థాయి నాయకుడు కదా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదా. నా భావాలు సూటిగా ఉంటాయి, కొంత వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి. నేను ముఖ్యమంత్రి కావాలన్న టార్గెట్ పెట్టుకుని నేను పనిచేయలేదు, రాజకీయాల్లోకి రాలేదు. జనానికి సేవ చేయాలనేటువంటి మా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి వారసత్వంగా ఆ గుణంతో నేను వచ్చిన. ఈవెన్ టిల్ ఈరోజు రేపటి రోజు కూడా అదే రకంగా మేము ఉంటాం. సూటిగా చెప్పండి. ఇక్కడ సూటిగా కావాలంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి కావడం అనే టార్గెట్ కూడా ఫెయిల్ అవుతున్నారు. అది వద్దంటాను నేను. మీరు పని చేస్తూ పోండి. పని చేస్తూ పోయిన తర్వాత అధికారం అంటూ కార్యకర్తలు ప్రజలు ఇస్తే ఎవరైనా కాదు, మొదలు ప్రజల గురించి కార్యకర్తల గురించి ఆలోచించండి తప్ప నేను ముఖ్యమంత్రి అవుతాను అనేటువంటి మాట పక్కకు పెట్టండి. భగవంతుడు అవకాశం కాదు. అంజయ్య గారు అవుతారని ఎవరు అనుకున్నారా? కేసీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నాడా? ఉద్యమంలో బయటకు వస్తే కూడా దళితుని చేస్తా అన్నాడు. మెజారిటీ కొంత కనపడేసరికి నేనే ముఖ్యమంత్రి అనేసాడు. అరగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ సమర్థత ఉంటే జనం కానీ ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళనే చేస్తారు, మనం చేయరు. కానీ మనం అదే ఏం పెట్టుకుంటే జగన్ కథ పెట్టుకున్నట్లు ఏం పెట్టుకుని నేను ముఖ్యమంత్రిని అనుకుంటే పని చేయలేము. నేను కార్యకర్తను, జనం కోసము, కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీని సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో ఎన్టీ రామారావు గారు దాన్ని బతికించడం కోసం, బీసీ బడుగు వర్గాల కోసం ఒక మంచి నాయకత్వం వహిస్తున్నా అనేటువంటి పద్ధతిలో పోవాలనేది నా ఆకాంక్ష. మీరు సూటిగా చెప్పండి, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి గురించి మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు మొన్న 4-5 ఏళ్ళ నుంచి కింద నుంచి వచ్చినాడు, 30 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను. ఆయన వ్యవహార శైలి అంటే యంగ్స్టరు, ఇప్పుడు కాదప్పుడు ఏదో అయిపోవాలని ఆశయానికి ఉండొచ్చు. మేము ఆశతో లేము. మమ్మల్ని అట్లా ఎన్టీ రామారావు గారు పెంచలా, చంద్రబాబు నాయుడు గారు పెంచలా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దృష్టి ముఖ్యమంత్రి మీద ఉంది. ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు ముఖ్యమంత్రినే టార్గెట్ చేసుకుంటాడు. సరే, ఆయన భాష యాసలను మాట్లాడితే తప్ప మనకు మైలేజ్ రాదనేటువంటి భావన ఆయన ఉండొచ్చు. అదొక ప్రయత్నం చేయనివ్వండి, కాదని మేము డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుంది. మా జిల్లా వాడు, నా తమ్ముడు, నేను ఆ సపోర్ట్ చేయకుండా ఉండను. కానీ తప్పు చేసే కూడా ఎవరు రేవంత్ రెడ్డి అయినా నేను చెప్తాను, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడైనా పక్కన లేదు సార్, మనం కూడా తప్పు చేస్తున్నామని చెప్పేటువంటి శక్తి నాకు ఇచ్చాడు భగవంతుడు. వింటారా వినరా దట్ ఈస్ మెటీరియల్, అది వాళ్ళకి తెలుసు. మొత్తం మీద తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీని టార్గెట్ చేసుకొని అలా ముందుకు పోతున్నారు. తొందరపాటు చర్య పనికిరాదు అంటున్నాను నేను. ఓకే జనంలో జననాయకుడు అనిపించుకోవాలి. ఈలలు సీటీల వల్ల ప్రయోజనం లేదు. జూనియర్ ఎన్టీఆర్ని మేము దింపాం. మహానటుడు ఎన్టీ రామారావు కంటే విపరీతమైన జనం వచ్చారు. ఎక్కడ? విజయనగరం, శ్రీకాకుళం, ఇదంతా బ్రహ్మరథం పట్టాము. ఇంటికి వచ్చినాక మేము అందరం కూడా అక్కడ పోయిన తర్వాత చూస్తే బ్యాలెట్ బాక్సులు ఖాళీగా ఉన్నాయి. సో అది కాదు, భగవంతుడు గీత గీస్తే ఎవరికైనా రేవంత్ కానీ తప్పదు, ఎవరికైనా తప్పదు. ఆ ప్రయత్నం యంగ్స్టర్గా రేవంత్ తనకి ఏజ్ ఉంది కాబట్టి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీ తమ్ముడు చేసే దాంట్లో తొందరపాటు వద్దు అంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.